మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగంలో మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించగలుగుతారు. ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, వచ్చే అవకాశాలు ఉంది. వీరికి ఏనాడ్స్ అని నడుస్తుంది. ఏనాడ్స్ అని ఈ వారం అంత అనుకూలంగా లేదు. అయినా పట్టుదల కృషితో ముందుకు సాగుతారు. ఏదైనా మనం కష్టపడాలి, పైకి ఎదగాలి అన్న భావన ఉంటుంది. దైవ దర్శనాలు, విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది వీరికి ఫలిస్తుంది. వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అదేవిధంగా దూర ప్రాంతాల నుండి విద్య కోసం అభ్యసించే వాళ్ళు, విదేశాల నుండి చదువుకునే వాళ్ళకి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. చేదాకా వచ్చిన పని చేజారిపోవడం, అదేవిధంగా స్టాంపింగ్ విషయంలోనూ వీసా విషయంలోనూ కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఒక స్థలాన్ని కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే సేవింగ్స్కి వెళ్ళాలి, ఎక్కువ ఖర్చు పెట్టకుండా ముందుకు వెళ్ళాలి అనే భావంతో ఉంటారు. సంతానం సంబంధించిన విషయాలు కూడా చక్కగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి అండదండలు బాగుంటాయి. జీవిత భాగస్వామి సపోర్ట్ తోటి నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. స్కిన్ ఎలర్జీ, సైనస్, అదేవిధంగా స్పైన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి దక్షిణామూర్తికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా పిల్లలు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. సినీ కళారంగాల వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. టెక్నీషియన్స్కి అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులు సైతం ఈ వారం చాలా వరకు లాభదాయకంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు కూడా దశమంలో ఉన్నారు. వివాహాలకు సంబంధించిన విషయవహారాలు మంచి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రయత్నాలు చేసేవారు కూడా చాలా అనుకూలంగా ఉంది. వృత్తి స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఫలితాలు అనేవి మధ్యస్థంగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక అడుగు ముందుకు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేద్దామా లేదా, ముందుకు వెళ్దామా లేదా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే మీ ధైర్య సాహసాలతోటి ముందు అడుగు వేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా ఒక సోమవారం నాడు లేదా 8 సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు కాలభైరవ రూపాయి మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ చెప్పేటటువంటి రాశి ఫలితాలు గోచారీత్యా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి రాశి కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. వారి వారి జాతక విశ్లేషణ తెలుసుకోవడం కోసం 7731881113 నాకు డైరెక్ట్గా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే జాతక వివరాలు చూసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోతే ప్రశ్న చక్రం వేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా సాధిద్దాం, చేద్దాం అనుకుంటాం, దానికి దైవానుగ్రహం తోడుండాలి. దైవానుగ్రహం తోడుండాలంటే ప్రస్తుత రోజుల్లో హోమం కావచ్చు, జపం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, లేదా మంత్రబలం. మనం రోజు మీ కులదైవానికి 108 సార్లు కానీ 21 సార్లు కానీ నామస్మరణ చేసి వెళ్ళండి. ఆ ఒక్కటి చేస్తే సాధ్యమైనంత వరకు కాదు అని అనుకునే పని కూడా పూర్తవుతుంది. మన ఇంట్లో కులదైవానికి ప్రప్రదంగా పూజించడం వల్ల 2 అగరబత్తులు పెట్టి దీపం వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తే ఎంతో ఫలితాలు ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in